సరే, విషయం ఏంటంటే ఈ రీసెంట్ గా మీరు మాట్లాడిన మెసేజ్ లో ఒక మెసేజ్ నేను విన్నాను. అదేంటంటే క్రైస్తవుడు అన్ని విషయముల యందు ఆనందించాలి అనేది మాట్లాడారు. సో అలా మాట్లాడడానికి అసలు మీకు మొదట ఆ మాటలు ఎలా అర్థం చేసుకోగలిగారు? క్రైస్తవుడు అన్ని విషయముల యందు ఆనందించడం అంటే సో క్రైస్తవ్యం దాన్ని ఎలా తీసుకుంది? అదే మాటను మీరు ఎలా తీసుకొని మరి ఎంత చక్కగా ఆలోచించి అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఈ మాట మనకి చెప్పడం వెనుక, నా పిల్లలు అన్ని విషయముల యందు ఆనందించాలి అని దేవుడు మనతో చెప్పడం వెనుక దేవుని యొక్క ఆలోచన ఏంటి అనేది మీరు గ్రహించడం వెనుక ఉన్న కారణం ఏంటి? క్రైస్తవులు దీన్ని ఎలా తీసుకున్నారు అనే దాని గురించి మాట్లాడారు. అలాగే దేవుడు అసలు ఎలా తీసుకోమంటున్నాడు అనే దాని గురించి కూడా మీరు మాట్లాడారు. నాకు చాలా బాగా నచ్చింది. దాని గురించి మళ్ళీ ఒకసారి మీరు వివరిస్తారని నేను కోరుతున్నాను. రైట్ అన్న, ముఖ్యంగా ప్రభువునందు ఆనందించండి అని అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా తీసుకున్నారంటే, ఆ ప్రభువునందు ఆనందించడం అంటే ఇదిగో సంవత్సరానికి ఒక నెల పెట్టేసుకోవాలి, మనం పెట్టేసుకుని ఒక పెద్ద స్టేజ్ కట్టేసుకుని డాన్స్లు వేసేయడమే ప్రభువునందు ఆనందించడం. ఇదే ఇంకెంత మించి అసలు ఏం లేదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే సత్యాన్ని బోధించాల్సిన సేవకులు, ఇది తప్పురా బాబు అని ఖండించాల్సిన సేవకులు దాన్ని ప్రోత్సహించే పదంగా ముందుకు వెళ్ళడం నిజంగా చాలా బాధాకరం. వాళ్ళని బుద్ధి చెప్పి సరైన దాంట్లో నడిపించాల్సిన సేవకులు మౌనం ఉండడం నిజంగా ఒకటేంటంటే అన్న, తప్పు అయింది ఇది తప్పురా అని చెప్పకపోవడం, తప్పు చేయడం రెండు ఒకటే. ఇది తప్పురా బాబు అని చెప్పకపోవడం, డైరెక్ట్ గా తప్పు చేయడం రెండు తప్పే. అంటే సత్యం ఉండి చాలా మంది మౌనంగా ఉంటున్నారు. ఇది చాలా బాధ. సత్యంగా చెప్తున్నప్పుడు సత్యం మాత్రమే కాదు, తప్పును కూడా ఖండించాలి. అంటే నా వెర్షన్ నేను చెప్పుకుంటూ అయిపోతాను, నాకు మిగతా కూడా అక్కర్లేదు, ఎవరిని నేనేమన్నాను అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టమా? పోనీ మీకు నష్టమా? దేవుడికి నష్టమా? దేవుడికి నష్టం. సో మౌనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు కూడా కొన్నిసార్లు మౌనం వహిస్తాడు. అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ మౌనం మన జీవితాలకు వచ్చేసిందనుకో తట్టుకోలేం. ముఖ్యంగా అలాంటి మౌనం మన జీవితంలోకి రాకూడదంటే మౌనం విడిచిపెట్టాలంట నేనైతే. మనం మౌనం విడిచిపెట్టాలి, ప్రకటించాలి. ఏది సత్యం చెప్పాలి. ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ రోజు నొచ్చుకుంటారు, రేపు పొద్దున అర్థం చేసుకుంటారు, సత్యంలోకి వస్తారు. ఈ రోజున స్టేజ్కి డాన్స్ వేసుకున్నాడు, రేపు పొద్దున అసలే సంతోషం ఇది కదా, అసలు మనం సంతోషించాల్సిన విషయం ఇది కదా అనే వాళ్ళు ఆలోచన విధానం మార్చుకుంటారు. ఈ రోజు డాన్స్ వేసుకున్నాడు, రేపు పొద్దున నిజమైన ప్రభు సంతోషంలోకి వస్తారు, ప్రభు ఆనందంలోకి వస్తారు. మరి ఇప్పుడు బైబిల్లో ఆనందించిన వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు అసలు యేసుక్రీస్తు చెప్పిన ఆనందం ఏంటి? నా నామ నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, ఎవరైనా నిందించి అబద్ధంగా తెగమట్ల పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని యేసుక్రీస్తు చెప్తారు. అంటే ఆనందం అంటే ఏంటి? అదే అని చెప్తున్నాడు. మరి అలా ఆనందించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే, అపోస్తుల కార్యాలు 4:38 వచనం ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ పేతురు యోహాను గారిని కొట్టారు కొట్టారు. ఇలా కొట్టించిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఆ నామ నిమిత్తం మేము అవమానపరచడానికి మేము పాత్రలు మనం ఎంతమందిన మరి సంతోషించి ఆనందించారంట. అంటే సంతోషించి ఆనందించినట్టు కొట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఆనందం అక్కడ ఎత్తుక్కుంటున్నారు. ఈ రోజున చాలా మంది ఆనందం లోపల ఎత్తుక్కుంటున్నారు. అంటే దేవుడు ఎక్కడ ఎత్తుక్కోమంటున్నాడు, వీళ్ళు ఎక్కడ ఎత్తుకుంటున్నారు. దేవుడు ఎక్కడ ఎత్తుకోమంటే వీళ్ళు ఎక్కడ ఎత్తుతున్నారు. కాబట్టి ఆలోచించే విధానంలో పరిణతి చెందారు. సేవకులు ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. ప్రభునంద ఆనందం అంటే ఎటో తీసుకెళ్ళిపోతున్నారు. అసత్యాన్ని ఖండించకపోవడం చాలా పాపం. కాబట్టి అన్న ఈ విషయంలో కూడా నిజంగా మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. కాకపోతే ఒకటి, ఈ రోజున చెప్పే విధానంలో కూడా చాలా మంది తప్పు, మీరు దుర్మార్గులు, దుష్టులు ఇలా తయారయ్యారు. కాంగ్రెస్ ఖచ్చితంగా అలా చెప్పొద్దు. ఎంత నష్టం జరుగుతుంది మీరు చేసిన వల్ల, ప్రభు ఎంత బాధపడుతున్నాడో ఇది చెప్పాలి. అప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే తప్పు, మీరు దుర్మార్గులు, దుష్టులు అంటే వాళ్ళు ఎక్కడ మారుతారు? మేము చేసేదే కరెక్ట్, నువ్వు ఏం చేసుకో అన్నట్టుగా వాళ్ళు అవుతున్నారు. సో అది విధానం కరెక్ట్ కాదు. అంటే రెండు రకాల కోణాల్లో కూడా మనం వెళ్ళాలి. ఒకటి, దూషించే ప్రయత్నం చేయకూడదు. రెండోది, ప్రేమగా చెప్పాలి. సత్యాన్ని ప్రేమగా చెప్పాలి. లేదంటే సత్యం అలా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటి అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ సమతుల్యంగా ముందు తీసుకెళ్ళాలి సత్యాన్ని. లేదా ఎంత గొప్పగా సత్యం చెప్తున్నా సరే మొత్తం కూలిపోతుంది. కాబట్టి అన్న ఈ విషయంలో ఖచ్చితంగా బ్యాలెన్స్ చాలా అవసరం. ప్రభునందు ఆనందించడం అంటే ప్రభు నిమిత్తం ఏమైనా ఇబ్బందులు భరించడం, ఇది ప్రభునందు ఆనందించడం అంటే. అదే నా ప్రభు కోసం ఎందుకంటే అని కూడా కావాలి. రైట్. ఇప్పుడు నువ్వు చెప్తున్నది రైట్, నిజమే. ఇప్పుడు సేవకుడు, సత్య సంబంధి అయిన సేవకుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు. ఇప్పుడు కళ్ళ ముందు బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని చూస్తూ
తండ్రి దండించకుండా ఖండించకుండా ఆ కొడుకుకి బుద్ధి చెప్పుకోకుండా కళ్ళ ముందు తప్పు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాడంటే బిడ్డ చెడిపోవడానికి ఇష్టపడుతున్నట్టే. అంటే ఆ బిడ్డ చెడిపోతుంటే కళ్ళ ముందు దాన్ని యాక్సెప్ట్ చేసే తండ్రి ఒక విధంగా సమాజంలో ఎంత అసలు ఆ తండ్రిని తండ్రి అని పిలవడానికి కూడా ఆ పదాన్ని అతనికి అసలు వర్తించదు. ఎందుకంటే తండ్రి అనే పదానికి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ నే తండ్రి అంటారు కదా. తండ్రి అంటే ఆ బిడ్డ పట్ల బాధ్యత కలిగి వ్యవహరించే వ్యక్తిని తండ్రి అంటాడు. ఇప్పుడు కళ్ళ ముందు బిడ్డ చెడిపోతున్నా పాడైపోతున్నా చూస్తూ చీమ కుట్టినట్టు అంటే చలనం లేనట్టు ఉంటున్నాడు అంటే ఆ తండ్రిని అసలు తండ్రి అంటారా? ఇప్పుడు ఆ తండ్రి స్థానంలో ఉన్న సేవకుడు కూడా సంఘం పాడైపోతుంటే లేదా సమాజంలో ఉన్న క్రైస్తవులు తప్పు త్రోవలో వెళ్ళిపోతుంటే పోయేదే వాళ్లే కదా నాకెందుకు అనుకుంటారా? లేకపోతే అరే నా పిల్లలు వీళ్ళంతా ఇప్పుడు దేవుడు ఈ పిల్లలందరినీ నాకు చేతికి అప్పగించాడు. ఇప్పుడు నన్ను తండ్రి స్థానంలో నిలబెట్టాడు. సేవకుడిగా నేను ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు క్రైస్తవులందరూ తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నప్పుడు నేను వాళ్ళని హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, సరిదిద్దాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి. నేను కాముగా ఉంటే ఇప్పుడు తోడేళ్ళు చాప కింద నీరులాగా బాగా విస్తరించిపోతున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. అంటే మనకు ఒక విషయం అర్థం కావాలి, సత్యం తెలిసిన సత్య సంబంధి మౌనంగా ఉంటుంటే అసత్యంలో ఉన్న ఆ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు నిరవిహారం చేస్తుంది. నిజం. ఈ రోజున చెలరేగిపోయారు. కారణం ఏంటి చెప్పు? వీడికి సత్యం తెలుసు, అయినా వీడు నన్ను ఖండించడు, వీడు నన్ను గద్దించడు, వీడు నాకు బుద్ధి చెప్పడు, ఒకవేళ చెప్పాడు అయిపోయింది అంతటితో. ఇక నా విషయంలో వాడు బాధ్యత తీసుకోడు. నా దగ్గర ఉండి నాశనం అయిపోతున్న ఈ ఆత్మల పట్ల వీడికి బాధ్యత లేదు. ఏదో వాడు వాగేదేదో వాగేశాడు, అయిపోయింది అనుకుని వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు. ఇప్పుడు సత్య సంబంధి చచ్చే వరకు సత్యం మీద పోరాడుతూనే ఉండాలి. నిజం ఉండాలి. సత్య సంబంధి చచ్చే వరకు సత్యం విషయంలో పోరాడుతూనే ఉండాలి. ఆనాటి అపోస్తులు అలాగే చేశారు. వాళ్ళ ప్రాణాలు పోయే వరకు సత్యమందు నిలకడగా ఉండటం మాత్రమే కాదు, సత్యవాక్యం విషయంలో పోరాడాలి. క్రైస్తవుడు అంటేనే పోరాడాలి. దేని మీద పోరాడాలి? దుర్బోధల మీద పోరాడాలి. దుర్బోధల మీద పోరాడినప్పుడే కదా ఆ దుర్బోధలలో ఆ చీకటిలో ఉన్న వారికి ఇదిగో ఇది వెలుగని గుర్తించగలరు. ఆ చీకటిలో ఉన్న వాళ్ళ విషయంలో మనం నిమ్మకి నీరెత్తినట్టుంటే వాళ్ళ నానాటికి ఇంకా చీకటిలోనే వాళ్ళ జీవితాలు మరిగిపోతాయి కదా. వాళ్ళకి ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకునేది, వాళ్ళు ఎప్పుడు వెలుగును గుర్తించేది. వెలుగును గుర్తించాలంటే వెలుగు ఆకాశం అంత ఎత్తులో కనబడుతూ ఉండాలి. ఆకాశం అంత ఎత్తులో లెగిసి మాట్లాడుతూ ఉండాలి సత్యం. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు. సత్య సంబంధి అనే సేవకుడు మౌనంగా ఉంటే కళ్ళ ముందు తన పిల్లలు చెడిపోతున్నా చూస్తూ నిమ్మక నీరెత్తినట్టు తనకు పట్టనట్టు ఉన్న తండ్రి అసలు తండ్రి ఎలా అయితే కాదని అంటున్నామో అలాగే ఈ సేవకుడు కూడా అసలు సేవకుడే కాదు. దేవుని దృష్టిలో అసలు సేవకుడిగా పరిగణింపబడరు. దేవుని దృష్టికి అతను సేవకుడు కాదు. ఎప్పుడు అతను సేవకుడు కాగలడు? కళ్ళ ముందు బిడ్డ చెడిపోతుంటే తట్టుకోలేక ఆవేదనతో కడుపు మండిపోతూ అరే నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడని, నా బిడ్డ నాకు నన్ను మర్చిపోయి ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నా బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, దేవుడు ఆ బాధ్యత నాకు అప్పగించాడు కాబట్టి, నా బిడ్డ మీద నన్ను తండ్రిగా నియమించుకున్నాడు కాబట్టి ఈ బిడ్డకి తండ్రిని నేనే, ఈ ఆత్మకే బాధ్యుడు నేనే లెక్క అప్పగించాలి. సో సత్యం అనేది మౌనంగా ఉండకూడదు. సత్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సత్యబోధ విషయమై పోరాడమని దేవుడు మనకి నేర్పించాడు. కాబట్టి సత్య సంబంధులు ఎప్పుడు సత్యబోధకులు ఆ బోధ విషయమై పోరాడాలి. అదే మనకి నేర్పించారు, పోరాడండి బోధ విషయంలో అని. మరి ఎంతమంది ఈ రోజున పోరాడే వారిగా ఉన్నారు?